కొనుగోలకు కొర్రి క్వింటాల్పై కిరికిరి ఎకరానికి 7 క్వింటాల పత్తి కొనుగోలు చేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం మెలిక 12 క్వింటాలు కొనాలని రైతుల పట్టు తేమ శాతంపై ఇబ్బంది పెడితే సహించం సర్కారు ఆంక్షలపై పత్తి రైతుల ఆగ్రహం పలు జిల్లాల్లో నిరసనలు రాస్తారోకోలు ఇక మా అన్నదాతల పరిస్థితి ఏంటంటే ఆరుగాలం కష్టపడ్డ పత్తిని కూడా అమ్ముకోలేని దుస్థితికి వెళ్ళిపోయింది పత్తి కొనుగోలు తీరుపై రైతులు బగ్గుమంటున్నారు సర్కారు కొర్రీలపై తీవ్రంగా మండిపడుతున్నారు ఎకరానికి 12 క్వింటాలకు బదులు కేవలం 7 క్వింటాలే కొనుగోలు చేస్తామని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో రైతులు ఆందోళన చేపట్టింది సరే ఎకరానికి 6 క్వింటాలు 7 క్వింటాలు కొనవు ఓ రైతు మంచిగా పండింది అనుకో ఎకరానికి మరి కొనారా రైతు ఎటు పోవాలి ఏం చేయాలి మిగతాది 6 క్వింటాలే కొంటే 6 నుంచి పత్తి కొనుగోలు బంద్ రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం సమస్యల పరిష్కారంపై చొరవ చూపని రాష్ట్రం రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం తడిసిన ధాన్యం కొనాల్సిందే దిగుబడులు రాక నష్టపోయినాం వర్షాలతో బాగా దెబ్బతిన్నాం తరుగు పేరిట నరకం చూపిస్తున్నారు సర్కార్పై రైతన్న ఆగ్రహం వడ్లు కొనాలని పలు జిల్లాలో ఆందోళన రోడెక్కిన నిరసనలు తెలియజేస్తాం తడిసిన వడ్లను కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగనూరు మండల వివేకానంద చౌరస్తాలో ధర్నా చేస్తున్న రైతులు ఇట్లా ఉంది పరిస్థితి ఇవి పొన్నమని ఏమంటారు తులం బంగారం ఇయ్యలేం మేము హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000 ఇప్పుడు తులం ధర 1,50,000 అయింది అందుకే కళ్యాణ లక్ష్మికి బంగారం ఇవ్వలేం భవిష్యత్తులో 4,000 పెన్షన్ మహిళలకు 2,500 ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం ఓ ఛానల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న టీవీ 9లో రజనీకాంత్తో మాట్లాడండి రజనీకాంత్తో మాట్లాడితే ఏమైంది మీరు ఇచ్చిన హామీలు ఏమైందంటే మీరు అనేది అదే కదా 2,500 కదా చూద్దాం తులం బంగారం అంటే అప్పుడు 50,000 ఉన్నది ఇప్పుడు 1,50,000 అయింది మరి ఎందుకు ఇచ్చిలే హామీ ఎందుకు ఇచ్చినట్టు హామీ నిజంగా జూబ్లీ హిల్స్లో ఓడిపోతే మాత్రం ఇక మీకు మూడిందే స్థానిక ఎన్నికలు జరిగాయి ఇక కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర నవీన్ యాదవ్ను ఓడించేందుకే హైడ్రా అధికారులు ఇండ్లు కూలగొడుతున్నారు హైడ్రాపై ప్రజలు కోపంతో పార్టీపై ప్రభావం ఇక అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కలిసి కూడా నవీన్ యాదవ్ పైన కూడా కుట్ర చేస్తున్నట్టు ఒక చర్చ జరుగుతుంది నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ కాబట్టి ఆ బీసీ బిడ్డ ఏడ ఎదిగితే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎక్కువ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్గా ఉంటారు కమ్మ సామాజిక వర్గాన్ని కావచ్చు సినీ ఇండస్ట్రీలో పెద్దలు కావచ్చు ఎవరిని దేకడు వీళ్ళందరూ కలిసి కూడా రాష్ట్ర సర్కార్తో కొన్ని కుట్రలు చేసి నవీన్ యాదవ్ను ఓడగొట్టే ప్లాన్లలో బిజీగా ఉన్నట్టు మా దగ్గర ఉన్న సమాచారం గెలిస్తే ఆయన ఓన్ ఇమేజ్ మీదే గెలిచినట్టు చాలామందికి సేవలు చేస్తూ ఉన్న బిడ్డ కాబట్టి ఆయన క్రెడిబిలిటీ అదంతా ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓటమేది మేము బాధాప్తో చెప్తున్నాం